జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలో నేషనల్ హైవే 563పై ఆర్టీసీ బస్సు లారీ ఢీకున్నాయి. కరీంనగర్ డిపో 1కు చెందిన బస్సు నిజామాబాద్ వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ బస్సును ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో బస్సులోని సుమారు 29 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. సిఐ రాజ్ కుమార్ ప్రమాద వివరాలను మీడియాకు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. दंगल मर कर జరిగిందా अरे लेके जाने వీల్చైర్ బస్సు వచ్చి లారీ
ఎక్కడి నుంచి వస్తారు మీరు? మేము కరీంనగర్కి వస్తున్నాం. హాస్టల్ ఉంటుంది. పోయేస్తున్నాం హాస్టల్. ఎవరు ఉంటారు హాస్టల్? ఏం జరిగింది చెప్పు. ఎక్కడ? ఏమైందమ్మా? ఏమైంది? ఇంతమంది సాయంత్రం పూట మనకి ఆర్టీసీ బస్సు అదేవిధంగా లారీ మధ్యలో జరిగినటువంటి యాక్సిడెంట్లో మనకి 24 మందిని ఇప్పుడు మనం గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇందులో 20 మంది వరకు మినిమం అంటే మైనర్ ఇంజరీస్ అయినాయి. 4 to 5 మెంబర్స్కి మేజర్ ఇంజరీస్ అయినాయి. ఇప్పుడు వాళ్ళకి సిటీ స్కాన్ ఎక్స్రే తీసుకున్నారు. అందరినీ కూడా ప్రైమరీగా స్టెబిలైజ్ చేశారు. మనకు 108 సిబ్బంది అదేవిధంగా అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన సిబ్బంది అందరూ కూడా ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అందరు పేషెంట్స్ని కూడా స్టెబిలైజ్ చేశారు. వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ పంచుకుంటున్నారు. సో అత్యవసరం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇమీడియట్గా సిటీ స్కాన్ ఎక్స్రే తీసేసి మనకి ఎమర్జెన్సీ కేసు ఒక 4 నుండి 5 పేషెంట్స్ని అక్కడ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. మనకు ఒక హాస్పిటల్లో క్రిటికల్ కేర్. సో వాళ్ళని ఇప్పటివరకు అయితే లైఫ్ థ్రెట్ అయితే ఎవరికి లేదు ఇప్పుడు నైస్ ఆఫ్ కండిషన్స్ ప్రకారం. సో ఏమున్నా కూడా ప్రభుత్వపరంగా ఎవరికైతే గాయాలైనా వాళ్ళందరూ కూడా మంచి వైద్యం అందించడానికి డాక్టర్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. డిఎంహెచ్ఓ గారు తర్వాత మన సిబ్బంది అందరూ కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వపరంగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వైద్యం అందించడానికి 40 నుంచి 50 మంది ఉన్నారని చెప్పారు. కన్స్టర్ కూడా కొంచెం పడ్డాయి. కొంచెం క్రిటికల్గా ఉన్నాడు ఆయన. ఐస్లో గ్లాసెస్ బ్రేక్ అయ్యి కంట్లో పడ్డాయి. వాళ్ళకి సంబంధించిన వివరాలు మేము కూడా తీసుకోండి. కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత వివరాలు. ఓకే సార్, థ్యాంక్ దగ్గర ఒక లారీ మరియు ఒక కరీంనగర్ డిపోకి చెందిన ప్రైవేట్ ఆర్టీసీ బస్సు ఒకటి యాక్సిడెంట్ అయిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్గా మా కొన్నాళ్ళు వేసి మా మల్యాలు వేసి మా స్టాఫ్ తోటి మా ఎస్పీఆర్కి ఇన్ఫార్మ్ చేస్తే సార్ కూడా హెడ్ క్వార్టర్ నుంచి ఫోర్స్ పంపించారు. అదేవిధంగా లోకల్ సర్పంచ్ గారు మిగతా ప్రజాప్రతినిధులు అందరూ కూడా మాకు కోఆపరేట్ చేసి పబ్లిక్ కూడా కోఆపరేట్ చేసేది. ఒక ట్రైన్ ఒక జేసీబీ తెప్పించి కొంచెం కష్టకరమైంది లారీ క్లియర్ చేయడానికి. లారీ లోడ్తో ఉంది, దానికి బ్రేకులు జామ్ అయింది, స్టీరింగ్ కూడా జామ్ అవుతుంది, కొంచెం ఇబ్బంది అయింది. అయినా కూడా కష్టపడి 1 అవర్ మా స్టాఫ్ మేము మరి పబ్లిక్ కూడా చాలా సపోర్ట్ చేసేది. మనందరం కలిసి వెహికల్స్ కూడా దూరం కలిసి చేసాం. ట్రాఫిక్ క్లియర్ అయి ఫ్లో అవుతుంది. ఈ కార్యక్రమంలో మాకు సహకరించినందుకు పబ్లిక్ మరియు ప్రజాప్రతినిధులకు మిగతా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాయి. ఇందులో భాగంగా మనకు ఆర్టీఓ స్టాఫ్ కూడా వాళ్ళు ఏఎంజే వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా కోఆపరేట్ చేసేది. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. స్టాఫ్ సిపిఎస్ రామకృష్ణ మా వాళ్ళు మన డీటెయిల్స్ ఇంకా తెలియలేదు, తెలిసిన